నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట పంచాయతీలోని డి అగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వారి అనుచర వర్గం పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట పంచాయతీలోని డి అగ్రహారం గ్రామానికి చెందిన కె మల్లికార్జున్ రెడ్డి, కె మాధవిరెడ్డి, కె వెంకటరమణారెడ్డి, జి పెద్ద చెన్నారెడ్డి, కె నరసింహారెడ్డి, వి చిన్న వీరారెడ్డి, ఆర్ జగన్మోహన్ రెడ్డి, కె రామకృష్ణారెడ్డి వీరితో పాటు తదితర వారి అనుచర వర్గం సుమారు 60 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని, అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామానికి రోడ్లు, సిమెంట్ రోడ్లు, త్రాగునీరు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలుగంగ నీటిని పంటలకు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా, రామచంద్ర నాయుడు, మాలేపాటి సుబ్బారావు, పుట్టా సుధాకర్ యాదవ్, వివేకానందరెడ్డి, కటార కృష్ణ, మేకల బాబు తదితర నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ అగ్రహారం వాసులు కోలాటతో మమ్మల్ని స్వాగతించేందుకు నా జీవితంలో సుమారు 12 సంవత్సరాలు వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఏ గ్రామంలో ఇటువంటి ఆహ్వానం ఎప్పుడు పలకలేదు. ఈ గ్రామవాసులు ఎప్పటికీ నేను నా జీవితాంతంలో మర్చిపోలేని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అగ్రహారం గ్రామవాసులు కె మల్లికార్జున్ రెడ్డి, మాధవ్ రెడ్డి, వెంకటరామరెడ్డి, పెద్ద చెన్నారెడ్డి, నరసింహారెడ్డి, రామచంద్రయ్య, లక్ష్మిరెడ్డి, చిన్న వీరారెడ్డి, ఇంకా వారి అనుచరులందరూ చాలా మంది ఈరోజు వైకాపా పార్టీ నుంచి మన పార్టీ చేరినందుకు వారికి కృతజ్ఞత అభినందనలు చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు చూస్తుంటే మన సొంత మండలంలో ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి మన మండల ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారికి, అదే రకంగా సీనియర్ నాయకుడు మన సుబ్బారావు గారికి, అదే రకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్హోత్ర గారికి, రామచంద్ర నాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన సొంత మండలం, నా మండలంలో నిన్నటి నుంచి నిన్న రేకులకుంట పంచాయతీలో భోగారిపల్లె, చీకటూరుపల్లె, గొల్లపల్లె గ్రామవాసులు ఏ రకంగా స్వాగతించారు. ఈరోజు అగ్రహారంలో అఖండంగా మమ్మల్ని స్వాగతించేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇది ఏ రకంగా ఉందంటే రేకులకుంట పంచాయతీ నా మండలంలో ఒక ప్రపంచం మాదిరి రోజు రోజుకు విపరీతంగా మా పార్టీ చేరినందుకు వారికి ఎల్లవేళలా వారికి అండగా ఉంటా. వారి సమస్యలన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రేకులకుంట పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్లస్ ఆ సమస్యలను పరిష్కరించి అందరూ ఏకతాటి పడి వస్తే ఇక్కడ ఉన్న రైతులు కూడా ధనవంతులు కూడా అవుతారు. ఏ రకంగా అవుతారని ఇది కూడా చెప్తా. ఇక్కడ పొలాలు ఉన్నాయి, మంచి పొలాలు, అంటే ఇటువంటి పొలాలు ఎక్కడ లేవు. చాలా అది ఎర్రమూల లాంటి పొలాలు, చాలా మంచి రైతులకు మంచి పొలం. ఇటువంటి పొలానికి కావాల్సింది నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే పక్కన బ్రహ్మసాగర్ ఉంది. బ్రహ్మసాగర్ ఉన్నా కూడా ఇక్కడ నీళ్ళు లేవు. ఏ నాయకులు పట్టించుకోలే. నిన్న ఆ ఊరికి పోతే ఎడారి మాదిరి ఉంది. ఏదో భోగాలపల్లె, చీకటారు పోతే ఒక రోడ్డు లేదు, ఏం లేదు, ఎడారి మాదిరి తయారైంది. ఇంత వనరులున్నా కూడా ఈ ఊరు ఈ రేకులకుంట పంచాయతీ అభివృద్ధి కాలేదంటే ఈ వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలు మాత్రం బయటపడుతున్నాయి, కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనపడడం లేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి.
అవి ఏంటి అంటే ఫస్ట్ భూమి సమస్య చాలా ఉన్నాయి. ఈ భూముల సమస్యలతో ఒకరికొకరు కొట్టుకొని గలారు చేసుకోవడం అవుతుంది, కానీ సమస్య తీయడం లేదు. ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డీకేటీ భూములన్నీ అధికారులు ఇక్కడే పిలిపించి మీ సమస్యలని పరిష్కరిస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఈ భూములు పరిష్కరించిన తర్వాత ఇక్కడనే తెలుగు కెనాల్ ఉంది. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుబ్బారావు చెప్పినట్టు లిఫ్ట్ చేసి కావాలని అడిగారు. ఆ రోజు నేను 6 నెలల లోపల చేస్తానని చెప్పి పట్టుబట్టి 3 నెలల 15 రోజుల లోపల శాంక్షన్ చేసుకుని వచ్చినా. ఏ నాయకుడైనా కూడా శాంక్షన్ చేయించుకొని వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తారు ప్రజల కోసం. ఈ ప్రభుత్వము మాకే తెలుగుదేశం పార్టీకి ఏదో మంచి పేరు వచ్చిందని చెప్పి ఆ లిఫ్ట్ గేట్ స్కీమ్ లేకుండా చేసిందని చెప్పి సందర్భంగా మీకు అది తెలియజేసుకుంటున్నా. అది కక్ష రాజకీయం అంతా అట్లా కాదు. మనం ఎవరైనా శాంక్షన్ చెప్పి అభివృద్ధి పట్ల తీసుకోవాలా, అది రాజకీయ నాయకుల లక్షణం. అది వదిలేసి ఆయన క్యాన్సల్ చెప్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా మళ్ళీ మీ అందరి సహకారంతో, మీ అందరూ ఆశీస్సులతో ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయము. వచ్చిన తర్వాత మళ్ళీ అదే లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ అప్రూవ్ చేసి మీ భూములన్నిటి కూడా నీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. అదే నీటి సౌకర్యం వచ్చిన తర్వాత ప్రతి ఎకరా భూమి ఇప్పుడు 10 లక్షలు ఉన్నటువంటి భూమి 40-50 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా అవుతుంది. ఎందుకంటే ఇరగారు కానీ 3 కాళ్ళు పండించుకోవచ్చు. బ్రహ్మాండ రైతులకు అవకాశం ఉంటుంది. అది కూడా తెలుగులో బ్రహ్మసాగర్లో లిఫ్ట్ చేసుకుని ఎక్కడ పెట్టాము, డెప్ట్ స్టోరేజ్ ఉన్నా కూడా మనకు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసాం. అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఇరగారు కాదు, 3 కాళ్ళు కూడా పండించుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని వనరులు ఉన్నాయి. భూమి అంత బాగుంది కాబట్టి అవన్నీ మనం అప్రూవ్ చేసుకుంటాం కదా. ఒకసారి భూముల సమస్య, ఆ తర్వాత లిఫ్ట్ గేట్ సమస్య, ఆ తర్వాత ఇరిగేషన్ అయితే కదా ప్రతి భూములు రేటు పెరుగుతాయి కదా. ప్రతి ఒక్క రైతు కూడా ధనవంతుడు రైతులని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. నా ఆశయం ఒకటే, ప్రజలు బాగుండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా. దానికోసం ఎంతవరకైనా నేను చేస్తా. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ 3 పనులు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెరవేర్చి మన రేకులగూడ పంచాయతీలో అందరి కళల్లో ఆనందం కలిగేట్టుగా చేసే బాధ్యతనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకా అఖిలారంగ పంచాయతీలో ఆ టెండర్ ఏజెన్సీ పనిచేయకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పనిచేస్తే అది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఆ వర్క్స్ ని క్యాన్సిల్ చేశారు. ఎంత దుర్మార్గం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ నాయకులు ఏ రకం చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి పాటలో వాళ్ళకి ఏం సంపాదన వస్తుంది, ఏం సంపాదించుకోవాలని చెప్పి అదే పాటలో ఉన్నారు, కానీ ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఒక నాయకుడు చెప్తారు, మఠ మండలం ఏంది, ఆ రోజు ఒక బిర్యానీ బాటలో మందు బాటలు ఇచ్చే ఓట్లు మాకే మెజార్టీ వచ్చాయంటారు. అంటే మళ్ళీ అంత చిన్న చూపు చూస్తాను. దాన్ని ఎందుకు మనం తిరగమల్లి మనం చేసుకోకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఆ రోజు ఓటు ఇంపార్టెంట్. ఈరోజు అధికారం వచ్చింది, 5 సంవత్సరాలు అయిన వరకు వచ్చి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏమని మాట్లాడితే జైల్లో పెడతారు. మన భూములు ఉన్నాయి, మన భూములు మనం చేసుకునే హక్కు లేదు. మొన్న రీసర్వే చేయించారు. ఎవరైనా మరి రీసర్వే చెప్తే అందరూ సంతోషిస్తారు, అరే మా భూములు పక్కా ఉంటాయి. ఆ రీసర్వేలో ఒకరి భూములు ఒకరిది, ఒకరి భూములు ఒకరు రాయేశారు. ఇక్కడనే ఒక ఊరు ఉంది, ఏది గుండాపురం అని. పాపం ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ భూములు పాపం ఎన్నో సంవత్సరాలు చేసుకున్నట్టు భూమి ఈ రీసర్వే చేసిన తర్వాత వాళ్ళు రాయి వాళ్ళ భూములు వేశారు. రాయి వేసిన నాకు ఇంతవరకు భూమి వస్తుంది అని చెప్పి వాళ్ళ మీద గలారు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళను కేసులు పెట్టించి దుర్మార్గం పరిపాలన చేశారు. రీసర్వే వచ్చి అందరికి న్యాయం చేయాలి కదా. ఈ పక్క వస్తే 100% రావాలి కదా భూమి, అది లేదు. రీసర్వే చేసినటువంటి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్లు ఎవరు ఇచ్చారు, మన తాత, మన అమ్మలు, మన నాయనలు వచ్చిన సంపద. దాని మీద
జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఏం జగన్మోహన్ రెడ్డి మనకేమైనా ఇచ్చారా? ఆ భూమి ఏమన్నా మనం సంపాదించిన భూమికి, మన భూమిని ఆయనకే హక్కు, ఆయన ఫోటో వేసుకుంటాం. అంటే ఇవన్నీ ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో మీకు అందరూ తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఒకటి చెప్తున్నా మీ అందరికీ, శ్మశానంలో ఎంత దారుణం ఉన్నాయంటే, శ్మశానంలో పూడ్చుకునే పరిస్థితి లేదు. చనిపోయిన తర్వాత మన పెద్దలు చనిపోతే అది పూడ్చుకునే పరిస్థితి కూడా లేదు. నేను ఒకటే కాదు, మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో శ్మశాన ప్లేస్ ఏర్పరిచి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేపించి బోర్ వేపించి ఒక చిన్న రూమ్ కట్టాలని ఆశయంతో ముందుకు పోతున్నా. నా ఆశయానికి మీ మద్దతు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే రకంగా ముఖ్యంగా మన భీమట మండలంలో డీకేట్ భూములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? విపరీతంగా ఉంది. ఒక్కొక్క నాయకుడు, బడా నాయకుడు 100 ఎకరాలు 200 ఎకరాలు రకరకాల పేర్లతో పెట్టుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేట్ గా దీనికి ఇన్వెస్టిగేషన్ పెట్టిస్తా, సపరేట్ ఆఫీసర్లు ఎన్రోల్మెంట్ చేపిస్తా, ప్రతి ఎకరాను సర్వే చేపించి ఎవరెవరికి భూములు లేనటువంటి భూములు ఇప్పించి, ముఖ్యంగా మన మండలంలో దళితులు చాలా మంది ఉన్నారు. దళితులకు భూములు లేవు, దళితులు పని చేస్తున్నారు. ఈ బడా నాయకుల భూములు 100 ఎకరాలు 150 ఎకరాలు ఆక్రమించారు. ఆ భూములని క్యాన్సల్ చేపించి ఎవరికి భూములు లేవో వాళ్ళకి భూములు ఇప్పిస్తారని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకా ఈ రాష్ట్రం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు విపరీతంగా ఉన్నాయి, దౌర్జన్యాలు విపరీతంగా ఉన్నాయి. భూములు ఎక్కడంటే అక్కడ దోచుకోవడం. జగన్మోహన్ రెడ్డి ఇసుకలో దోచుకుంటాడు, మద్యంలో దోచుకుంటాడు, విపరీతంగా డబ్బులు దోచుకుంటాడు. మన శాసనసభ్యుడేమో ఎక్కడ దోచుకుంటే 6 కమిషన్లు. ఇవన్నీ ప్రజలందరూ విసిగించిపోతారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలి, ఎప్పుడెప్పుడు ఓటు వేయాలి, ఈ ప్రభుత్వం అంతం చేయాలి అని ఎదురు చూస్తున్నారు. మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ అభిమానం చూస్తారు. ఈరోజు చూస్తుంటే మొట్టమొదటిసారిగా రేకులగుంట పంచాయతీ నుంచి ఒక ప్రపంచం మాదిరి ఉప్పంగి మాదిరి వస్తుంది. మీకందరు కూడా ఎంతప్పటికీ రుణపడి ఉంటా. ఒక అవకాశం 2 సార్లు ఓడిపోయినా మీరు గమనించండి. ఒక్కసారి 2014లో ఓడిపోయినా, అతను 2019లో ఓడిపోయినా. నేను 2 సార్లు ఓడిపోయినా బాధపడలే. ఎందుకంటే మన ధర్మం, మన పనిచేసినాం, ప్రజలు ఓట్లేదా, దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మన మీద నమ్మకం లేదని వేయలే అదే అనుకున్నాను. ఈసారి కూడా మిమ్మల్ని కోరేది ఒకటే, 2 సార్లు ఓడిపోయినాం, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చండి, మన మండలం ఎంత అభివృద్ధి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు రేకులగుంట పంచాయతీలో అగ్రహారంలో ఇంత అద్భుతంగా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన ఈ ఊళ్ళో జరిగింది. అది కోలాటంతో మమ్మల్ని ఆహ్వానించినారంటే చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని చెప్పి సన్మతి తెలియజేసుకుంటూ, నిజంగా చాలా ఉత్సాహంగా నాకెంతో ఆనందం అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత. వేరే చోట చేరేది ఒకటి, మన మండలంలో స్వయంగా స్వచ్ఛందంగా వచ్చి గ్రామస్తులందరూ కలిసి మేము ఏకపక్షంగా చేస్తాం. ఈ ఊళ్ళో మల్లికార్జున రెడ్డి వాళ్ళ అనుచరులందరూ మేము 90% ఈ ఊళ్ళో తెచ్చినామంటే చాలా గర్వంగా ఉంది నాకు. ఇంతకుముందు ఈ ఊళ్ళో ఎప్పుడు రాలే, నేను ఎప్పుడో ఒకసారి వచ్చిపోయినా. ఎందుకంటే ఈ ఊళ్ళో మాకు ఓట్లు లేవు. ఏదో పాపం మాకు రామచంద్రయ్య, ఆ లక్ష్మీరెడ్డి, 2 గురుంగలు పాపం వాళ్ళు మాట్లాడిపోయేవాళ్ళు. నిజంగా ఈరోజు మల్లికార్జున రెడ్డి వాళ్ళ అనుచరులు ఇంతమంది నా కోసం, మేము తెలుగుదేశం పార్టీకి వస్తాం, మీకు మద్దతు ఇస్తాం, మన మండలం అభివృద్ధి చేసుకుందాం, మన సొంత మండలం, వాళ్ళ మండలం వాళ్ళు అభివృద్ధి చేసుకుంటే మన మండలం ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు అని పట్టుదలతో ఈరోజు మన పార్టీ చేరినందుకు వారికి ఎల్లవేళలా దేనికైనా అండగా ఉండి ఈ రేకులగుంట పంచాయతీని ఒక ధనవంతుల పంచాయతీగా తయారు చేసేదానికి నేను సాయశక్తులు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.